ఎవరు రాజు ఏం మాట్లాడతావు? మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ ఏం లేదు. చూపిడా పేపర్లు తీసుకొస్తే చేస్తావా? పండి తీసుకోపండి. ఓకే తంబి కాడికి అప్ప భలే దొరికారు. ఊరుకో పెద్ద తంబికే చెప్తాను. మీరేమి చేయలేరు, మేమేమి చేయలేము. నాది ఇది ఇది నా స్థలంలో ఉంది. నాది నువ్వు వచ్చినా కూడా నాది. చూడమ్మా మాట్లాడు మాట. నేను చెరుకూరు నర్సయ్యని, అడవిరాజపల్లి సంఘము. మా ఇళ్ళకి ఎదురుగానే మెయిన్ రోడ్డు ఉంది. మెయిన్ రోడ్డు పక్కనే గవర్నమెంట్ బిఏసీఎం స్థలం ఉంది. ఆ స్థలం పక్కనే మేము బొంకు పెట్టుకున్నాము. బొంకు పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నాము. ఈ బిఏసీఎం స్థలం వెనక పక్క రైతుల భూమి ఉంది, ప్లాట్లు పెట్టి. ఆ ప్లాట్లో బిఏసీఎం స్థలం మాదాన్ని మా మీదకి మాటికి వచ్చి కొట్టడం, తెచ్చడం, కొబ్బరి తీయటం, పొలం పేరు దుద్దించడం, చండాలంగా మాట్లాడుతున్నారు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు జనవరి నుంచి జరుగుతుంది. జనవరి నుంచి మేము ఏండే ఉన్నాము. వస్తున్నారు, పోతున్నారు. మాకు రక్షణ కల్పించి మా సామాన్య అల్లపల్లాలను చేస్తాన్ని. ఈరోజు ఏం జరిగింది చెప్పు. ఆడ మనిషిని కూడా కాల్చొద్దు అన్నాడు ఆ డాక్టర్ పేరు. కర్మ డాక్టర్ వెంకటరామణ. ఆడ మనిషిని కాల్చొద్దు అంటారు ఎవరన్నా. అక్కన కొడుకు లేవజేస్తున్నాడు, అబ్బ అనుతున్నాడు. ముసలివాడు చనుతుంటే కొడుకు లేపు కొట్టుకుంటున్నాడు నన్నరాని. అంతా 6 వచ్చారు మొత్తం. అంతా 6 వచ్చారు మొత్తం. గోండాలు వచ్చినట్ట డ్రమ్ములని బారేసి నీళ్ళని పడగొట్టి బొంకంత పగలు కొట్టి సామానంత చేసి ఈ బొత్తులని ఇచ్చిన పార్కింగ్. అదేమంటే బియ్యం స్థలం మాది అంటున్నారు వాళ్ళు. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు పెట్టుకోమని? మాకు బిఎస్ఎల్ అడిగితే వాళ్ళు పెట్టుకోండి అయ్యా, మాకు ఇబ్బంది అని ఇప్పుడు తీసేయండి, అప్పుడు దాకా బతకండి అని చెప్పి అన్నారు. మేము వాళ్ళని అడిగే మేము పెట్టుకున్నాము. మున్సిపాలిటీ వాళ్ళకి స్విచ్ కడతాను, కరెంట్ వాళ్ళకి స్విచ్ కడతాను. వారం మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు కడుతుంటారు. ఈ డాక్టర్ వాళ్ళ కొడుకు లేవదోలేదు.